హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము సబ్ గ్రూప్స్లో థీరమ్స్ చూద్దామండి. ఏంటంటే ఇక్కడ థీరమ్ స్టేట్మెంట్ చూడండి. హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, దెన్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే ఏంటంటే హెచ్ మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అని ఇచ్చాడండి. అంటే హెచ్ సబ్ గ్రూప్ అవుతుంది దేనికి, గ్రూప్ జీకి సబ్ గ్రూప్ అవుతుంది. అంటే హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ జీ అని రాయొచ్చండి. హెచ్ సబ్సెట్ ఆఫ్ జీ అయితే కనుక ఈ హెచ్ మనకి సబ్సెట్ అయిందంటే దీన్ని మనం హెచ్ని కాంప్లెక్స్ అంటామండి. ఈ కాంప్లెక్స్లో 4 లాస్ సాటిస్ఫై అవుతాయి కనుక 4 లాస్ అంటే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 లాస్ సాటిస్ఫై అవుతాయి కనుక అది మనకి సబ్ గ్రూప్ అవుతుందండి. దీన్ని మనము సబ్ గ్రూప్ అంటామండి. గ్రూప్ అంటే ఈ 4 లాస్ సాటిస్ఫై అవుతుంది. ఇలా హెచ్ అనేది సబ్సెట్ అవుతూ కనుక దాన్ని కాంప్లెక్స్, ఆ హెచ్ని కాంప్లెక్స్ అంటాము. ఈ 4 లాస్ సాటిస్ఫై అవుతుంది దాన్ని సబ్ గ్రూప్ అంటాము. అంటే సబ్ గ్రూప్ అయిందంటే 4 లాస్ మనకి సాటిస్ఫై అయినట్టండి. సో హెచ్ అనేది సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీకి అవుతుందని చెప్తున్నాం. మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయమంటున్నాడండి. అంటే ఇప్పుడు మనం చూడండి ఇచ్చింది రాస్తున్నానండి. గివెన్ దట్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ, అంటే ఇచ్చింది హెచ్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అని ప్రూవ్ చేయమంటున్నాడు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటే నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ఇక్కడ రాసిన చూడండి. హెచ్ ఈజ్ నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్. చూడండి ఇక్కడ మనము 2 సెట్లు తీసుకుంటున్నానండి. ఏబి అనే 2 సెట్స్ తీసుకుంటున్నాను నేను. ఏబి అనే సెట్స్లో నేను ఏ ఈక్వల్ టు బి అని చూపించాలి అంటే నేను ఏలో ఒక ఎలిమెంట్ తీసుకుంటానో ఆ ఎలిమెంట్ ఇందులో ఉందని నేను చెప్తే కనుక ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తానండి. అంటే ఇందులో నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, ఆ ఎలిమెంట్ బిలో కూడా ఉందని చెప్పాను. సో అప్పుడు నేను ఎలా రాస్తానంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాస్తాను. తర్వాత ఏం చేస్తానంటే బిలో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, ఆ బిలో ఉన్న ఎలిమెంట్ ఏలో ఉందని చెప్తున్నానండి. అంటే ఏలో ఉన్న ఎలిమెంట్ తీసుకున్నప్పుడు బిలో ఉందని ప్రూవ్ చేస్తే ఏ సబ్సెట్ ఆఫ్ బి అన్నాను. బిలో ఉన్న ఎలిమెంట్ బిలో ఎలిమెంట్ తీసుకుని ఏలో ఉందని ప్రూవ్ చేస్తే అది మనకి బి సబ్సెట్ ఆఫ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ అని వస్తే కనుక దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని చెప్పచ్చమాట అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. అంటే నేను ఎలా చేయొచ్చు అంటే హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. అప్పుడు మనం దాన్ని ఏం రాయొచ్చండి, హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్పచ్చు కదండి ఈ రెండింటిని బట్టి. సో ఇప్పుడు నేను ఇవి ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఎందుకు రాస్తున్నాను అంటే సెట్లను మనం క్యాపిటల్ లెటర్స్లో రాయాలండి. స్మాల్ లెటర్స్ ఎప్పుడు ఎలిమెంట్స్ అవుతుందండి. స్మాల్ లెటర్స్ అనేది ఎలిమెంట్స్లో రాస్తాము, క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు సెట్స్తో డినోట్ చేస్తామండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నేనేం ప్రూవ్ చేయాలంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయాలి. అలా రాస్తున్నాను చూడండి. నవ్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అని చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎనఫ్ టు షో దట్, అంటే మనం ఏం చూపిస్తే సరిపోతుందని చెప్తున్నానండి. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అండ్ హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. అంటే ఈ సెట్ని ఇట్లా చేస్తే సరిపోతుందని నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఈ సెట్ని తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇది తీసుకున్న కండిషన్ తీసుకుంటున్నాను ఏంటంటే లెట్ అని చెప్పి H1 H2 అనే ఎలిమెంట్స్ హెచ్లో ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెచ్ అనే సెట్, ఇది హెచ్ అనే సెట్ అన్నమాట అండి. ఇందులో ఎలిమెంట్స్ H1 H2 అనే సెట్ ఇది ఒక ఎలిమెంట్ అనుకుందాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఎలిమెంట్స్ ఎలా అనుకుంటామో ఇది ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. ఇదే ఎలిమెంట్ ఇక్కడ ఉందని నేను ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో తీసుకున్నప్పుడు ఏం చేస్తానంటే H1 అనే ఎలిమెంట్ ఏమో ఈ హెచ్లో ఉందని, H2 అనే ఎలిమెంట్ ఏమో ఇక్కడ ఉందని చెప్తున్నానండి. H1 H2 అనే ఎలిమెంట్స్ హెచ్లో ఉంటాయి. మరి H1 బిలాంగ్స్ టు హెచ్, మరి H2 బిలాంగ్స్ టు హెచ్ అని ఇక్కడ రాస్తున్నాను. రాశాక మనకు ఆల్రెడీ హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అని చెప్తాను కానీ దాన్ని సిన్స్ హెచ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఏ గ్రూప్ జీ అని చెప్తున్నానండి. సో మనకి ఇందులో సబ్ గ్రూప్ అని చెప్తున్నాను కాబట్టి మనకి సబ్ గ్రూప్ కండిషన్ ఏంటంటే ఏదైనా ఏ బిలాంగ్స్ టు హెచ్, బి బిలాంగ్స్ టు హెచ్ అయితే కనుక కండిషన్ ప్రకారంగా ఏబి బిలాంగ్స్ టు హెచ్ బై క్లాజర్ లా ప్రకారంగా ఎందుకంటే హెచ్ సబ్ గ్రూప్ అని చెప్తున్నాం కాబట్టి ఇందులో క్లాజర్లా సాటిస్ఫై అవుతుంది. క్లాజర్లా కండిషన్ ఏంటంటే ఒక ఎలిమెంట్ హెచ్లో ఇంకో ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటే వాటి యొక్క ప్రొడక్ట్ కూడా హెచ్లో ఉందని చెప్తున్నాము. సో ఇప్పుడు నేనేంటంటే
సబ్ గ్రూప్ అని చెప్తున్నాను కాబట్టి H1 అనే ఎలిమెంట్ ఏమో హెచ్లోని H2 అనే ఎలిమెంట్ కూడా హెచ్లో తీసుకుంటే వాడి ప్రొడక్ట్ కూడా ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చండి, హెచ్లో ఉంది. అంటే ఏ అనే ఎలిమెంట్ బి అనే ఎలిమెంట్ హెచ్లో తీసుకుంటే వాడి ప్రొడక్ట్ కూడా హెచ్లో ఉందని చెప్పేశాను. సో ఇప్పుడు ఎక్కడ తీసుకున్నాను, H1 H2 అనే ఎలిమెంట్ ఏమో హెచ్లో తీసుకుంటే H1 H2 ఎలిమెంట్ ఎక్కడ వచ్చిందండి, హెచ్లో వచ్చింది. సో ఇక్కడ వచ్చింది, ఇక్కడ H1 H2 ఎలిమెంట్ వచ్చింది కదండి, అంటే సబ్సెట్ అంటే కదా. ఇప్పుడు H1 H2 అంటే ఏం రాయొచ్చండి, హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. ఇవి ఎలిమెంట్స్ కాబట్టి స్మాల్ లెటర్స్ రాసాను చూడండి. H1 H2 బిలాంగ్స్ టు అంటే ఆ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయని చెప్తున్నాను. అదే సెట్కి వచ్చినప్పటికి సబ్సెట్ అని రాయాలండి. హెచ్హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్ అంటే ఈ కండిషన్ ప్రూవ్ అయింది. ఇంకా ఏది మిగిలిందండి, హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్హెచ్ అనేది మిగిలింది. చూడండి ఇక్కడ ఏంటంటే నేను ఒక ఎలిమెంట్ తీసుకున్నాను, అంటే ఆల్రెడీ H1 H2 యూజ్ చేశాను కాబట్టి నేను ఇంకో ఎలిమెంట్ తీసుకుంటున్నాను. అది H3 అనే ఎలిమెంట్ ఇక్కడ తీస్తున్నాను. H3 అనే ఎలిమెంట్ ఎక్కడ తీస్తున్నానండి, క్యాపిటల్ హెచ్లో తీసుకున్నాను. ఆల్రెడీ మనకి సబ్ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ అవుతుందండి. ఐడెంటిటీ ఎలిమెంట్ ఎందుకు చూస్తామండి, ఈ అనే ఎలిమెంట్తో చూసిస్తామన్నమాట. చూడండి అంటే H3 అనే ఎలిమెంట్ నేను క్యాపిటల్ హెచ్లో తీసుకున్నాను. సిన్స్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్, ఎందుకంటే హెచ్ అనేది సబ్ గ్రూప్ అయింది కాబట్టి ఇందులో ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తున్నాయండి. సో దాని ప్రకారంగా H3 ఈజ్ ఈక్వల్ టు H3 ఇంటూ ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే 1 అనుకోండి. 1 ఇంటూ సంథింగ్ ఏదైతే దేంతో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదా వాల్యూ. ఇప్పుడు H3 ఇంటూ ఈ అంటే ప్రాబ్లం ఏం లేదు కదా, H3 ఇంటూ ఈ అని రాశానండి. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తుందంటే H3 బిలాంగ్స్ టు అని పెట్టేసి H3 అనే ఎలిమెంట్ ఒక హెచ్లో ఉందని, ఈ అనే ఎలిమెంట్ హెచ్లో ఉందని, ఈ అనే ఎలిమెంట్ హెచ్లో ఉందని, H3 అనే ఎలిమెంట్ కూడా హెచ్లో ఉందని చెప్తున్నానండి. సో ఇప్పుడు నేను రాశాక చూడండి H3 అనే ఎలిమెంట్ ఎక్కడ చెప్తున్నానండి, హెచ్లో చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు H3 ఎలిమెంట్ ఎక్కడ ఉందండి, హెచ్లో ఉంది. ఎందుకంటే H3 ఏమో ఒక హెచ్లో ఉంది, ఈ అనే ఎలిమెంట్ ఒక హెచ్లో ఉందని చెప్తున్నాను కాబట్టి H3 బిలాంగ్స్ టు హెచ్. దట్ ఇంప్లైస్ H3 ఎలిమెంట్ హెచ్లో ఉంది కాబట్టి హెచ్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ హెచ్. సో ది ఈక్వేషన్ 2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి 2 నుంచి ఏమొస్తుందని మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అయింది. ఓకేనండి.